ఫ్రెండ్స్ టెక్నో 1677కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 25, 2023 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. డిసెంబర్ 25th స్పెషల్ డే. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, మెరీ క్రిస్మస్. నేను హాంకాంగ్ నుంచి ఈ రోజే వచ్చాను. ఎన్నో అద్భుతాలు జరిగినాయి అన్నమాట. ఈ 24 గంటల్లో ఫ్లైట్లు మిస్ అవ్వడం, డిలే అవ్వడం. సో ఇట్లా నిన్న నైట్ రావాల్సినవన్నీ ఇప్పుడు వచ్చా. నేను 3 అయింది వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి. నిద్ర కూడా లేదు సరిగ్గా. సో మొహం కొద్దిగా మీకు పీక్ పోయినట్టు అనిపిస్తుంటుంది. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, రేపటికి ఫ్రెష్గా వస్తాం మళ్ళీ నేను. సరే, హాంకాంగ్లో అయితే మాత్రం అదిరిపోయిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే మాత్రం భలే చేస్తున్నారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది నాకు. సో మన దగ్గర అయితే అంత గ్రాండ్ లెవెల్ సెలబ్రేషన్స్ అయితే ఎప్పుడు చూడలే. చిన్నప్పటి నుంచి చూస్తుంటాం క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఒక రేంజ్లో ఉన్నాయి అక్కడైతే మాత్రం క్రిస్మస్ సెలబ్రేషన్. చాలామంది అక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు క్రిస్మస్ని. చాలా బాగా అనిపించింది. సో అందరు ఈరోజు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను క్రిస్మస్ని. అండ్ ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఇది డేట్ ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే మాత్రం కొరియా టైం ప్రకారం బయటకు వచ్చింది. ఇది ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే 17వ తారీఖు, జనవరి 17వ తారీఖు నైట్ 11:30కి ఆ రేంజ్లో టైం అయితే అనిపిస్తుంది. అంటే ఇది ఎగ్జాక్ట్గా అయితే మీకు జనవరి 17 మిడ్ నైట్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు శాంసంగ్ గెలాక్సీ S24 నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ని శాంసంగ్ నుంచి. అండ్ వీళ్ళు ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో చేస్తున్నారు, అంటే అమెరికాలో ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఈవెంట్లో వీళ్ళు S24 ప్లస్ S24 అల్ట్రా అండ్ వీటితో పాటు అండ్ కొన్ని కొత్త గ్యాడ్జెట్స్ కూడా తీసుకొస్తారు అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నారు. ఏమేమి తీసుకొస్తారేమీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లేదు. మనం వెయిట్ చేసి చూడాలి జనవరి 17 వరకు ఏమేమి తెస్తారో. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక కొలాబరేషన్ కూడా అవుతున్నట్టు గూగుల్ తోటి. గూగుల్లో మనకి గూగుల్ ఫోన్స్లో మీకు నియర్ బై షేర్ ఉంటుంది చూసారా, చాలామంది యూస్ చేస్తూ ఉంటారు నియర్ బై షేర్. ఖచ్చితంగా ఫోటో తీసారని నియర్ బై షేర్ నుంచి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నియర్ బై షేర్ పేరు మార్చబోతున్నట్లు దీన్ని క్విక్ షేర్గా మారుస్తారంట. క్విక్ షేర్ అంటే మనకి శాంసంగ్ ఫోన్స్ మీరు యూస్ చేస్తుంటే కనిపించింది మీకు క్విక్ షేర్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏదైతే గూగుల్ నియర్ బై షేర్ ఉందో దాన్ని క్విక్ షేర్గా పేరు చేంజ్ చేయబోతున్నట్లు ఒక రూమర్ అయితే వస్తూ ఉంది. గూగుల్ శాంసంగ్ పార్ట్నర్షిప్లో భాగంగా ఈ చేంజ్ జరగబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ జనవరి 17వ తారీఖు వీళ్ళు అనౌన్స్ చేస్తారు లాంచ్ ఈవెంట్లో అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో, 17 వరకు వెయిట్ చేసి చూడాల్సింది మనం. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో. సో దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అది రిలీజ్ అయినప్పుడు చాలా హైప్ క్రియేట్ అయింది, చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇది రిలీజ్ అవుద్దా అని చెప్పేసి. ఇది ఫిబ్రవరిలో తీసుకొస్తారని చెప్పేసి యాపిల్ నుంచి రిపోర్ట్ వస్తుంది. ఫిబ్రవరి 2024లో యాపిల్ విజన్ ప్రో మనం చూస్తాం. ఇది ఏదైతే సేల్కి వస్తుందో అదే డేట్కి వీళ్ళు ఏదైతే బడ్జెట్ వర్షన్ ఉంది కదా, దీని బడ్జెట్ వర్షన్ కూడా ఒకటి తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి కదా, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కానీ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోద్ది. చాలా లిమిటెడ్ తీసుకొని వస్తారు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ, 3 lakhs అండ్ దగ్గర మన కరెన్సీలో 3 lakhs దాకా ఉంటుంది. అక్కడ కరెన్సీ అయితే అమెరికాలో $3,500. ఇండియాకి తీసుకొస్తారు లేదు ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకు రూమర్స్ ప్రకారం అయితే ఏదైతే బడ్జెట్ వర్షన్ ఉందో, బడ్జెట్ వర్షన్ యాపిల్ విజన్ ప్రో దాన్ని ఇండియాకి తీసుకొని వస్తారు అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. చూద్దాం మరి ఏది తీసుకొస్తారు ఇండియాకి. నెక్స్ట్ మనకు షామీ నుంచి షామీ 13 సిరీస్ లాంచ్ చేసిన విషయం తెలిసింది. రెడ్మీ నోట్ 13 సిరీస్ ఇవి జనవరి 4వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రాసెసర్ అనేది వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇవన్నీ మన స్పెసిఫికేషన్ తెలిసినవి, ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన ఫోన్స్ ఇండియాకి తీసుకొని వస్తున్నారు వీళ్ళు. సో ఈ ఫోన్లో మీకు ఏదైతే టాప్ మోడల్ ఉందో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్, దీనిలో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉండబోతుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకో ఫోన్ ఏదైతే ప్రో మోడల్ ఉందో రెడ్మీ నోట్ 13 ప్రో, దీనిలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉండబోతుంది. ఈ రెండు ప్రాసెసర్ని వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫోన్స్ జనవరి 4వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 12R ఆల్రెడీ లాంచ్ అయింది గ్లోబల్గా. వన్ప్లస్ 12R వచ్చేసరికి ఏ సిరీస్లో వస్తుంది. వన్ప్లస్ ఏ సిరీస్లో మీకు చైనాలో కనిపిస్తుంది. ఇది జనవరి 4వ తారీఖు వన్ప్లస్ ఏస్ 3గా చైనాలో రాబోతున్నట్లు రిపోర్ట్ వస్తుంది. 8 Gen 2 ప్రాసెసర్ తోటి, అంటే మన భాషలో వన్ప్లస్ 12R దీని పేరు. సో ఇది ఇండియాలో వచ్చేసరికి ఏదైతే వన్ప్లస్ 12 లాంచ్ డేట్ ఉందో, గ్లోబల్ లాంచ్ డేట్ జనవరి 23వ తారీఖు వీళ్ళు గ్లోబల్గా వన్ప్లస్ 12 సిరీస్ని లాంచ్ చేస్తున్నారు. ఇదే డేట్లో ఈ ఫోన్ కూడా ఇండియాలో తీసుకొని రావచ్చు ఒకేసారి. వన్ప్లస్ 12R రెండు తీసుకొని రావచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. 12 వచ్చేసరికి 8 Gen 3 ప్రాసెసర్తో, 12R వచ్చేసరికి 8 Gen 2 ప్రాసెసర్తో. అంటే వన్ప్లస్ 11R ప్రజెంట్ నడుస్తుంది కదా 40,000 దగ్గర, దాన్ని ఇది రీప్లేస్ అయితే చేయొచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో వస్తారు ఇవన్నీ మనకి జనవరి 23వ తారీఖు తెలుస్తుంది. జనవరి ఫుల్ క్రేజీ మంత్, మీకు చాలా మొబైల్స్ అయితే జనవరి మంత్లో లాంచ్ అవుతున్నాయి మనకి. దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను ఏమేమి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి బెంగళూరులో ఒక స్కూటీని అయితే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఇది ఒక స్కూటీ, జస్ట్ టీవీఎస్ స్కూటీ ఉంటుంది కదా పెప్ట్. సో పెప్ట్ని వీళ్ళు సీజ్ చేశారు. దీని మీద చలాన్స్ వచ్చేసరికి దగ్గర 624 దగ్గర చలాన్స్ అయితే ఉన్నాయి. మొత్తం కలిపి 3,20,000 పైనే ఇతని చలాన్లు డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అందుకని చెప్పేసి దీన్ని అయితే
బ్యాన్ చేసేసారు ఈ స్కూటీని. ఇతను ఏం పని చేస్తారంటే ఈ శ్మశానం ఉంటుంది కదా, శ్మశానంలో పని చేస్తుంటారు గ్రేవ్ యార్డ్స్లో. ఇతని పేరు వచ్చేసరికి దినేష్ మాలా అంట. సో ఇదైతే సీజ్ చేశారు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఒకవేళ మీకు పాత పెండింగ్ చలాన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు ఇప్పుడు కట్టుకుంటే మాత్రం డిస్కౌంట్లు ఇస్తూ ఉంది. జనవరి 10వ తారీఖు ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 15 రోజుల్లో మీరు ఒకవేళ పాత పెండింగ్ చలాన్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ మీరు బస్సులు కానీ లేకపోతే ఈ తోపుడు బండ్లు ఇట్లాంటివి ఉంటే వాటి మీద 90% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు 2 వీలర్స్ ఉంటే 80% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆటోలు కానీ 4 వీలర్స్ కానీ వీటికి 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. ట్రక్స్, హెవీ డ్యూటీ వెహికల్స్ ఉంటాయి కదా, వీటికి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు పెండింగ్ చలాన్స్ మీద. సో ఒకవేళ మీరు చలాన్స్ కట్టుకోవాలనుకుంటే కట్టేయచ్చు. పెండింగ్ చలాన్స్ పోతే మధ్య డిస్కౌంట్ రేట్లో అయితే మీకు దొరుకుతుంది. ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి క్రిస్మస్ సేల్. నెక్స్ట్ మనకి రష్మిక రీసెంట్గా ఒక డీప్ ఫేక్ వీడియో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందరు రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి. అండ్ పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అయితే వీళ్ళని పట్టుకుంది. ఒక 4గురిని అయితే పట్టుకున్నారు. ఎవరైతే డీప్ ఫేక్ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేస్తారో వాళ్ళని అయితే పట్టుకున్నారు. సో వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా ఎవరో ఉన్నారు. సో వీళ్ళు మెయిన్ పర్సన్ అయితే కాదు, వీళ్ళు జస్ట్ అప్లోడ్ చేశారు. ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి అప్లోడ్ అయిన తర్వాత అందరూ షేర్లు చేయడం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో వీళ్ళ వీడియో క్రియేట్ చేసింది మాత్రం వీళ్ళు కాదు, క్రియేటర్ వేరే ఉన్నాడు. వీళ్ళు అప్లోడ్ మాత్రమే చేస్తారు. క్రియేటర్ కోసం అయితే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు ఒకవేళ మెయిన్ పర్సన్ పట్టుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ శిక్షలు ఉన్నాయి కదా, జైలు శిక్ష, జరిమానా ఇట్లాంటివి అయితే విధించవచ్చు. సో ఇట్లాంటివి చేస్తే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలామంది అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. ఇట్లాంటి వీడియోస్ క్రియేట్, ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని ఆడుకుంటున్నారు. సో ఒకవేళ అది కానీ సీరియస్గా తీసుకున్నారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి ఇట్లాంటివి చేసేవాళ్ళు. నెక్స్ట్ మనకి టీఆర్జీ డేటా సెంటర్స్. సో వీళ్ళు ఒక సర్వే నిర్వహించారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మాత్రం ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి ఎదుగుతున్నారంట. అంటే ఈ యాప్ని ఎక్కువ మంది డిలీట్ చేయడానికి ఎదుగుతున్నారు. దగ్గర 10 లక్షలకు పైనే ఎతికారంట ఇన్స్టాగ్రామ్ యాప్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి. సెకండ్ యాప్ వచ్చేసరికి స్నాప్చాట్ 1,20,000 మంది దాకా ఎతికారు. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ట్విట్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్గా మారింది పేరు, అది 12,000 పైగా ఎతికారు. సో టాప్ అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఉంది. మరి ఎందుకు ఇన్స్టాగ్రామ్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి అంతమంది ఎతికారో తెలియదు. సో వీళ్ళు రీసెర్చ్ ప్రకారం అయితే ఎక్కువ మంది డిలీట్ చేస్తున్న యాప్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అని మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఒక రష్యన్ సైనికుడిని ఒక మొబైల్ ఫోన్ అయితే కాపాడింది. అంటే బుల్లెట్లు తగులుతుంటాయి కదా యుద్ధంలో, సో ఇతనికి ఒక మొబైల్ ఫోన్ బుల్లెట్ని తీసుకొని అతనికి బుల్లెట్ తగలకుండా ఆపింది. ఆ మొబైల్ ఫోన్ వచ్చేసరికి షామీ నుంచి షామీ Mi 11 లైట్. సో ఇది ఇంతకుముందు కూడా ఐఫోన్ అనుకుంటా, ఐఫోన్ కూడా ఇట్లనే జరిగింది ఒకసారి. బుల్లెట్ తగిలినప్పుడు వాళ్ళకి డ్యామేజ్ కాకుండా ఆపింది. ఇప్పుడు షామీ ఫోన్, కాకపోతే షామీ Mi 11 లైట్ చాలా సన్నగా ఉంటుంది ఫోన్. నాకు తెలిసి వీళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు కదా, దాని లోపల పెట్టినట్టున్నారు. సో దాని నుంచి ఏమన్నా ఇంపాక్ట్ తీసుకుందని తెలియదు. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఆ సైనికుడి ప్రాణాలను అయితే ఓ మొబైల్ ఫోన్ అయితే కాపాడింది. ఏది జరిగినా మన మంచికి అన్నట్టు ఒక మొబైల్ ఫోన్ సైనికుడి ప్రాణాలను అయితే కాపాడింది బుల్లెట్ని తీసుకొని. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే. అందరికీ వన్స్ అగైన్ విష్ యూ మెరీ క్రిస్మస్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. అందరూ మొత్తం హాలిడే వీకెండ్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. లైఫ్ని ఎంజాయ్ చేయండి. దాంతోపాటు మన వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. వీడియోస్ లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.